వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న యాదవ్ ఆఫీషియల్. మరొక కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసిన. ఫైనల్ గా హైదరాబాద్ వచ్చినాక ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నాకు ఒక మొక్క అవుతుంది. నేను చాలా రోజుల నుంచి కట్టమైసమ్మ శంషాబాద్ సిద్ధాంతి దగ్గర ఉంటది అనమాట. నాకు మంచి అనిపిస్తే నా ఫ్యామిలీని అందరినీ తీసుకొని వస్తా అని మొక్కిన అనమాట. మా నాయన ఉన్నప్పుడు మొక్కిన ఇది నాకు ఇంకా కొన్ని డ్రీమ్స్ లో ఎట్లెట్లనో వస్తుంది. అందుకని చెప్పి మా మమ్మీ తోటి రాత్రి అన్న ఇట్లా అవుతుందంటే సరే ఆడ మొక్కు ఉండే కదా ఇది పోదాము అని చెప్పింది. మా నాయన మొక్కటి మిస్ అయింది. ఎట్లా దేవుని దగ్గర ఉంది కదా, ఇంకా మా నాయనమ్మ అయితే మొక్కేసినట్టే అనమాట. ఇంకా మేమేంటంటే మా ఫ్యామిలీ వెళ్ళిపోయినారు, మమ్మీ డాడీ అందరూ. ఇప్పుడైతే ఆటోలో పంపించేసిన. నేనైతే ఇప్పుడు చోటుగాంతోటి బైక్ పైన వెళ్తున్నా అనమాట. సో వీడియో అయితే మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. అమ్మవారిని అయితే మీకు చూపిస్తా. మరొక కొత్త టెంపుల్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసిన. సో లెట్స్ గో. సో ఫైనల్ గా అయితే టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసిన. టెంపుల్ అయితే మీకు చూపిస్తున్నా. సుర్రం అంటే నా కాళ్ళు అయితే చాలా వేడి ఉంది, ఎండకు వచ్చిన అనమాట. నేను నిన్ననే వచ్చిన ముంబై నుంచి. అండ్ ఇంకా రాగానే టెంపుల్ కి అయితే పోదామని ఫిక్స్ అయినా. ఫస్ట్ టెంపుల్ అయితే ఇది విజిట్ చేస్తున్నా. వీలైతే ఫలక్నామా టెంపుల్ కి కూడా పోతా అనమాట. ఇప్పుడైతే వెళ్దాం రండి. టెంపుల్ అయితే చూపించు. సో అమ్మవారు అయితే ఇదే అనమాట. కాళ్ళు అయితే కడుక్కొని వస్తాం. పైల్వాన్ అయితే రెడీ అవుతుండు, ఫోల్డ్ చేసిండు పాయింట్ అనమాట. టెంపుల్ అయితే ఇది చాలా పవర్ఫుల్ అంట. నేను మొక్కిన రియల్ గా పవర్ఫుల్. చాలా మంది విజిట్ అవుతారు ఇక్కడ. బోనాలు అయితే చాలా గ్రాండ్ అవుతాయి. ఇక్కడ దావత్లు కూడా చేస్తారు, కింద చేస్తారు అనమాట. మన దావత్ టెంపుల్ వచ్చేసి అనమాట. ఫైనల్ గా టెంపుల్ అయితే విజిట్ అయిపోయినా. సో ఫైనల్ అమ్మవారి దగ్గర అయితే వచ్చేసిన. నా కోరిక అయితే తీరిపోయింది. ఇంకా చూడండి అమ్మవారిని ఎంత బాగుందో అనమాట. ఆ ఫేస్ అట్రాక్షన్ అనేది ఉంటుంది, న్యాచురల్ బ్యూటీ లాగా. సో చూసేసేయండి ఒకసారి మొత్తం. సో ఇంకెవరైనా కొత్తగా రావాల్సిన వాళ్ళు రావచ్చు. ఎక్కడంటే సిద్ధాంతి అంటారు ఈ ప్లేస్ ని. శంషాబాద్ నియర్ బై లోనే ఉంటది. పక్కననే రైల్వే స్టేషన్ ఆపోజిట్ టెంపుల్ ఉంటది అనమాట. సో ఇంకెందుకు లేదు, మీరు కూడా మీ కోరికలను తీర్చుకోవాలనుకుంటే అమ్మవారి దగ్గరకు వచ్చేసేయండి. గుడి నేమ్ వచ్చేసి కట్టమైసమ్మ అనమాట. సో మైసమ్మ అంటేనే పవర్ఫుల్ కదా. తొందరగా వచ్చి విజిట్ అవ్వండి. నేను ఫ్యామిలీ తోటి వస్తాను కదా, మా ఫ్యామిలీ తోటి అయితే వచ్చేసిన. స్వప్న యాదవ్ ఆఫీషియల్. ఏందన్నా సదర్కి వస్తే ఎంత మంది ఉంటారో తెలుసు కదా. ఈసారి రండి అందరూ. సో ఈ తమ్ముని వాళ్ళంట సదర్కి వస్తారంట. నేనంటే దేకలేనంత దేకుడు కాదు, ఆడ చాలా మంది ఉంటారు కాబట్టి ఐఎమ్ సారీ. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్క కలుగుతాం. ఇక టెంపుల్ కి విజిట్ అయినా ఇప్పుడు వస్తూనే ఉంటాయి. చూసినట్టుందంట, క్లిక్ అయితలేదంట. లొకేషన్ చూస్తే మీకు అర్థం అవుతుంటది కదా. ఎక్కడ అనుకుంటున్నారు? మన ఫలక్నామా కాళీమాత టెంపుల్ కి దగ్గరికి అయితే వచ్చేసిన. లోపలికి అయితే వెళ్దాం అనమాట. సో ఇప్పుడు స్పెషల్ ఏంటంటే నేను ఫ్యామిలీ తోటి వచ్చిన.
మమ్మీని డాడీని అందరిని తీసుకొని వచ్చిన అనమాట. సో వెళ్దాం రండి. రండి మమ్మీ డాడీ పండుగ. సో నేను ఫస్ట్ బ్లాగ్ తీసినప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ అయిపోయింది కదా. ఫస్ట్ బ్లాగ్ లో ఏం చెప్పినాం మనం, మస్తు సపోర్ట్ చేయాలి, మొత్తం కన్స్ట్రక్షన్ అది ఇది అని అన్నాం కదా. కొన్ని ఫెసిలిటీస్ అయితే చాలా చేంజ్ అయిపోయినాయి. ఇటు ఇటు రండి, ఇటు సరే ఇటు రండి. మొత్తం చేంజెస్ అయితే చూస్తున్నారు కదా. ఫస్ట్ వీడియో చూడండి, ఈ వీడియో చూడండి, ఎంత చేంజెస్ అయిందో. ఇంకా ఇంకా చేంజెస్ కావాలి, ఇంకా డెవలప్ కావాలి టెంపుల్ అయితే. ఈ రోజు ఏం డే అంటే గురువారం అన్నమాట. గురువారం కూడా పబ్లిక్ ని చూస్తున్నారా ఎంత మంది ఉన్నారు. అప్పుడు ఎంత ఉండేది, చాలా తక్కువ మెంబర్స్ ఉంటుండే. చాలా చాలా వీడియోస్ చేయడం వల్ల, ఇంకా చాలా మంది ప్రమోట్ చేయడం వల్ల చాలా టెంపుల్ అయితే చాలా డెవలప్ అయిపోయింది అనమాట. చూడండి డెవలప్ అయితే అన్ని వెళ్ళిపోతుండే, డైరెక్ట్ వెళ్ళిపోతుండే అనమాట. సో ఇప్పుడైతే చాలా చేంజెస్ ఉంది. లైనింగ్ అనేది ప్రతి ఒక్కటి ప్రాపర్ వే అవుతుంది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. పబ్లిక్ బయట కనిపించకపోయినా ఇక్కడైతే కనిపిస్తున్నారు. టెంపుల్ లో చూడండి ఒకసారి. సో పవన్ అన్న అయితే కింద నిలబడ్డాడు అనమాట, పైకి ఎక్కుతాడు. ఆయన రెస్ట్ తీసుకుంటున్నట్టుండు. వెళ్ళిపోదాం ఆ లోపలికి రండి. ఫస్ట్ లో అయితే ఇక్కడ డ్రమ్స్ ఉంటుండే, డ్రమ్స్ తోటి వాటర్ పోసుకుంటుండే. ఇట్లా ట్యాప్స్ అంతా అవైలబుల్ లేకుండే, ఇప్పుడు ట్యాప్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది, చూడొచ్చు ఇక్కడ. ఇక మా ఆంటీ అయితే ఫుల్ బిజీ ఉంది అన్నమాట. వీడియోలో తీసింది పవన్ అన్న వాళ్ళ మమ్మీ. ఫైనల్ గా అయితే దగ్గరికి వచ్చేసినామండి, లోపలికి వచ్చేయాలంట. సో వెళ్ళాము. ఫ్యామిలీతో వచ్చిన చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా డేస్ తర్వాత. చాలా చాలా అదృష్టం ఉండాలి. అమ్మవారి దర్శనం కావాలంటే మనకి ఇంకా నియర్ బై అవుతుందంటే ఎంత అదృష్టం ఉంటే మనం అమ్మవారి దగ్గరకు వస్తాం చెప్పండి. నేను నా ఫ్యామిలీతో వచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా డేస్ తర్వాత వచ్చిన అంటే నేను నానమ్మది కొంచెం పూజ అయినాకనే తెద్దామని నాకు మైండ్ లో ఉండే అనమాట. ఇప్పుడైతే అయింది. నేను రీసెంట్ గా ముంబైకి అయితే వెళ్ళినగా, ముంబైకి వెళ్ళినాక వచ్చేసినాక ఫస్ట్ విజిట్ అయితే ఇప్పుడు అక్కడ చేసిన కదా కట్టమైసమ్మ టెంపుల్ చేసిన తర్వాత ఇప్పుడు కాళీమాతకి అయితే ఫ్యామిలీని అయితే తీసుకొని వచ్చిన. ఫుల్ హ్యాపీ. అమ్మవారి దగ్గరికి ఇంకా పబ్లిక్ రావాలని కోరుతున్నా, ఇంకా 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 డెవలప్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఫస్ట్ వీడియోతో మస్తు పాపులర్ అయింది అనమాట అమ్మవారు. ఇంకా పాపులర్ అయ్యి ఇంకా ఇంకా ఇక్కడ చేంజెస్ అనేది రావాలి. ఇంకా చాలా చేంజెస్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ పర్దా కూడా లేకుంటుంది అమ్మవారికి, ఇప్పుడైతే పర్దా కూడా ఉంది. ఇంకొక డెకోర్ కూడా చేయిస్తున్నాం. డెకోర్ కూడా 2 times చూసారు కదా, మన ఎస్కే ఈవెంట్స్ నుంచి అయితే వచ్చింది అనమాట. ఇప్పుడు ఎస్విఎస్ ఈవెంట్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. నా ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఇన్స్టాలో వెళ్ళి ఎస్విఎస్ ఈవెంట్స్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఫాలో కూడా చేయండి. హాయ్ చేస్తున్నాడు మా అన్న. పవన్ అన్న అయితే మనకు ఫుల్ సపోర్ట్ చేస్తుండు. వచ్చినప్పుడల్లా మంచిగా రిసీవ్ చేసుకుంటుండు. ఇంకా ఇంకా డెవలప్స్ కావాలన్నమాట. పబ్లిక్ ది రష్ ఇంకా కొంచెం కొంచెం డిసిప్లిన్ గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి దర్శనం అయితే దొరుకుతది. అమ్మవారు కోరుకున్నదైతే నిజంగా తీరుస్తుంది. నేనైతే హార్ట్ఫుల్లీ
నేను రావాలనుకుంటే ఆ రోజు రప్పించేసుకుంటది అనమాట. అంత పవర్ఫుల్ అమ్మవారు. నేనైతే ఫుల్ గా నమ్ముతున్నా, హార్ట్ఫుల్లీ. మీరు కూడా నమ్మండి, మీ కోరికలు అయితే పక్కా తీరుస్తుంది. నా కోరికలు అయితే తీరుస్తుంది. నేనైతే ఫుల్ హ్యాపీ. అప్పటికిప్పటికి నాలో చాలా చేంజెస్ ఉంది. నేను మంచిగా అయిపోయినా, ఇంకా మంచిగా కావాలని అమ్మవారికి కోరుతున్నా. మీరు కూడా రండి పలకనామ అమ్మవారి దగ్గరికి. ఫస్ట్ తీసినప్పుడు ఎట్లుండే టెంపుల్ ఇప్పటిదాకా ఎట్లయింది? చెప్పినా కదన్నా, అప్పటికి డెవలప్మెంట్ ఇప్పటికి చాలా చేంజ్ ఉంది. 50% చేంజ్ అయిపోయింది. ఇంకా 50% చేంజ్ కావాలి. 100% మొత్తం కలర్ఫుల్ గా కావాలని నేను మనస్ఫూర్తిగా కొడుతున్నా. ఇక్కడ అందరు దావత్లు కూడా చేస్తున్నారు. ఆ దావత్లు కూడా మంచిగా, వాళ్ళకు కూడా హ్యాపీగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శివ శివ గంటలారా శివ గంటలారా నా తండ్రి శంకరుడా, నా తల్లి పార్వతి, నా యొక్క మాతాలి. శాంతి కావాలి, శాంతి కావాలి, శాంతి కావాలి, శాంతి శాంతి కావాలి. ఒక ఉద్రేకం నీడు వస్తే కష్టం తల్లి. గుళ్ళ అంత భద్రకాల గుడి, దేవుడు దేశాలు పడతాడు, నువ్వు రోడ్డు పడతావు. ఇక్కడ సిగమూగుతాయి గుళ్ళ. మంచిగా మెల్లగా సిగమూగాలి. చెప్పంగానే చేయి పెట్టగానే శాంతి అయిపోవాలి. అరసిగాలతో సింగులో వచ్చేసి పవన్ అన్న వాళ్ళ అక్క అన్నమాట. చాలా రోజుల తర్వాత కలిసింది. అక్కడ మ్యారీడ్ అన్నమాట. సో అందుకనే వచ్చిన చెప్పు 4 days అవుతుందంట. ఫోటో దిగాక మంచిగా నవ్వుకుంటా అని చెప్పి కూర్చున్నారు. పవన్ అన్న వాళ్ళ మమ్మీ, పవన్ అన్న వాళ్ళ డాడీ తెలుసు, చైర్మన్ అన్నమాట. అందరికి తెలిసి ఉంటది, వీడియోస్ లో ఉంటాడు ఆల్మోస్ట్. ఇట్లా డెవలప్ అయింది. ఇప్పుడైతే సూపర్ అయింది అమ్మవారి టెంపుల్. ఇప్పటికైతే అందరు హ్యాపీ. ఇంకా ముందు ముందు ఇంకా డెవలప్ కావాలని మంచిగా కోరుకుంటున్నా. ఇంకా చిన్నది కట్టమైసమ్మ ఎల్లమ్మ తల్లి ఇవ్వాలి, అక్కడికి వెళ్దాం. దానికి ఫస్ట్ టెంపుల్ కట్టమైసమ్మ తల్లి ఇక్కడనే అన్నమాట. చిట్టి చిట్టి పవనన్న వాళ్ళ చెల్లె. ఎల్లమ్మ తల్లి పుట్ట తెలుసు కదా, బ్యాక్ సైడ్ అమ్మవారి బ్యాక్ సైడ్. ఇప్పుడైతే ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే ఇస్తున్నారండి. సో ఇక ఎల్లమ్మ తల్లి తెలుసు కదా, నాగదేవత ఇంకా ఎల్లమ్మ తల్లి అన్నమాట. సో ఇంకా నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోస్ మేము ముందుకైతే వచ్చేస్తా. అంటే బై బాయ్.